పాపి నోట పారదర్శకత పాఠమా? రామాయపట్నం పోర్టును కూటమి ప్రభుత్వం తెగ నమ్మేస్తోందని నీలి పత్రిక కంట తడిపెట్టిన కథనం చదివితే పోర్టు కాదు కదా, ఏకంగా రాష్ట్రాన్నే అమ్మేస్తున్నారేమో అన్న అనుమానం కలగక మానదు. కానీ లెక్కలు తీస్తే కనిపించే అసలు కథ వేరు. 1500 కోట్ల రూపాయలు ప్రీమియం మాత్రమేనని, దానికి తోడు రెవెన్యూ షేర్, ఈక్విటీ గ్యారంటీ ఆదాయం అని స్పష్టంగా కనిపిస్తున్న దృశ్యం. గంగవరం వాటాను నిమిషాల్లో రాసి చేసిన చరిత్ర భుజాన మోస్తున్న వైసీపీ ఇప్పుడు పారదర్శకత పాఠాలు వల్లించడం పొలిటికల్ కామెడీకి పరాకాష్ట. దేశంలో 91% పోర్టులు నడిచేది పీపీపీ విధానంలోనే. గద్దె మీద ఉన్నప్పుడు గొప్పగా కనిపించిన జగన్ కి ప్రతిపక్షం కానీ ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చినప్పుడు కుంభకోణంగా కనిపించడం విడ్డూరాలకే విడ్డూరం. గంగవరం వాటాను తెగనమ్మిన చేతులు ఎవరివి జగన్ రెడ్డి? రామాయపట్నం పోర్టు అమ్మేస్తున్నారంటూ నువ్వు మొసలి కన్నీళ్లు కార్చడం దారుణం కాదా జగన్ రెడ్డి? రామాయపట్నం పోర్టు విషయంలో జగనాసురుడి వైఖరి దెయ్యాలు వేదాలు వలించిన చందానే ఉంది. స్వార్థపూరిత రాజకీయంతో 5 ఏళ్ల పాలనలో ఆంధ్రాకు అడ్రస్ లేకుండా చేసిన పాపి పారదర్శక పాఠాలు పాడుతుంటే గురువిందలే సిగ్గుపడుతున్నాయి. రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు అమ్మిస్తున్నారంటూ గుండెలో బాదుకున్న నీలి పత్రిక కథనం నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందమే. పారదర్శక విధానాలతో పోర్టుకు లాభదాయక మార్గాలను ప్రభుత్వం అనుసరిస్తుంటే ఏకంగా పోర్టునే అమ్మేస్తున్నారంటూ బురద జల్లుడుకు ఉపక్రమించడం జగన్ కే సాధ్యమైన గొప్ప రాజకీయం. నిజం చెప్పాలంటే ప్రభుత్వం పోర్టును అమ్మడం లేదు, 30 ఏళ్ల DBFOT కన్సెషన్ ఇస్తోంది. గడువు ముగిశాక పోర్టు తిరిగి ప్రభుత్వానికే వస్తుంది. ఇది వైసీపీ మహా మేధావులకు తెలియని విషయం ఏమి కాదు. తెలిసి వక్రీకరణ కథనానికి పురుడు పోశారన్నది నికార్సైన నిజం. 1500 కోట్ల రూపాయలు అనే అంకెను భూతత్వంలో చూపించి దానికి అదనంగా వచ్చే రెవెన్యూ షేర్ ఏటా పెరుగుతూ గరిష్టంగా 25% వరకు, కనీసం గ్యారంటీ రాబడి 10 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల దాకా, 12% ఈక్విటీ వాటా వంటి అసలు సిసలు వివరాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించడం వైసీపీ కుట్ర కథనాలకు నిలువెత్తు నిదర్శనం. గమ్మత్తేమిటంటే లెక్కలన్నీ లెక్కేసుకుంటే కాంట్రాక్టర్ పెట్టి 20,000 కోట్ల రూపాయల పెట్టుబడిలో కూడా ప్రభుత్వానికి శాశ్వత వాటా దక్కుతుంది. అంటే అమ్మకం అని ఏడ్చిన చోటే నిజానికి ప్రభుత్వానికి కొత్త ఆదాయ మార్గం పుడుతోంది. దీన్ని స్కామ్ అని ఎవరైనా అంటే వాళ్లను లెక్కల బడిలో మళ్లీ చేరమని చెప్పక తప్పదు. అసలు గమ్మత్ ఏమిటంటే ఈ అమ్మకం అని అరిచే గొంతుకే గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న 10.40% వాటాను నిమిషాల్లో ప్రైవేటుకు రాసిచ్చిన చరిత్ర ఉండటం. 2023లో ఎలాంటి పారదర్శక టెండర్ ప్రక్రియ లేకుండా ప్రభుత్వ ప్రయోజనం ₹1 కూడా చూడకుండా 2 బెర్త్లను JSWకు అప్పగించింది మాజీ ప్రభుత్వాధినేత జగన్ చేతులే. అప్పుడు అది అభివృద్ధి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తే కుంభకోణం. ఈ లెక్క వైసీపీకే సాధ్యం. అసలు రామాయపట్నంపై మాట్లాడే నైతిక హక్కు జగన్ రెడ్డికి ఎక్కడ అని వైసీపీ శ్రేణులు ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న. వైసీపీ పాలనలో పోర్టుల పేరుతో ఏం జరిగిందో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇక పీపీపీ విధానం విషయానికి వస్తే దేశంలో 119 నాన్ మేజర్ పోర్టుల్లో 108 అంటే 91% ఇదే విధానంలో నడుస్తున్నాయని వాళ్ళకు తెలుసు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, పుదుచ్చేరిలో 100% పోర్టులు, గుజరాత్లో 90% పోర్టులు ఇదే విధానంలో నడుస్తుండటం లోక మెరిగిన విషయమే. ఏపీలో స్వయంగా కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులు 29 ఏళ్లుగా ఇదే నమూనాలో విజయవంతంగా నడుస్తున్నాయి. వీటిలో గంగవరం కూడా ఒకటే సుమా. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీపీపీ విధానాన్ని ఏనాడు వ్యతిరేకించని జగన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుని అదే విధానాన్ని ద్రోహంగా చిత్రీకరించడం సైద్ధాంతిక అస్థిరత లేక అధికారం పోయిందన్న అక్కస. ప్రజలు ఈ 2 నాలుకల ధోరణిని లోతుగా గమనించకపోరు. ఇక వాస్తవాల విషయానికి వస్తే వైసీపీ 5 ఏళ్ల పాలనలో రామాయపట్నం పోర్టు భౌతిక ప్రగతి కేవలం 50%. కూటమి ప్రభుత్వం వచ్చాక 20 నెలల్లోనే 80.5% పనులు చేరాయన్నది అధికారిక లెక్కలు చూపిస్తున్న వాస్తవిక దృశ్యం. అసంపూర్తిగా వదిలేసిన భూసేకరణను కూటమి ప్రభుత్వమే భుజాన మోసింది. 2,538 ఎకరాల్లో 19 బెర్తులతో ఏటా 138.54 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్ట్ పూర్తయితే సుమారు 25,000 ఉద్యోగాలు రానున్నాయి అంచనా. పనుల వేగవంతానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి రైలు రోడ్డు కనెక్టివిటీపై ప్రత్యేక దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వమే. మూలాపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులను ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ లేదా ఫిషింగ్ హార్బర్ నిర్మించాలన్న బృహత్తర ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. 50,000 కోట్ల రూపాయలకు పైగా అవసరమయ్యే ఈ 3 గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ల నిర్మాణానికి ప్రభుత్వంపై పూర్తి భారం మోపకుండా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షిస్తూ ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడుతూ ముందుకెళ్లడమే అసలైన వ్యూహం. ఈ నేపథ్యంలో పని చేసి చూపిస్తున్న ప్రభుత్వంపై అభూత కల్పనలు అల్లి పని చేయకుండా 5 ఏళ్లు వృధా చేసిన పార్టీ నీతులు వల్లెవేయడం నికార్సిన రాజకీయంలో కామెడీ ట్రాక్ లాంటిదే. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ హబ్గా ఎదిగే చారిత్రక అవకాశాన్ని అడ్డుకోవాలని చూసే వారి ఆరాటమే నీలి పత్రిక వండి వాచిన వక్రీకరణ కథనంలో అసలైన ట్విస్ట్.